శ్రీ గురుభ్యో నమః. నా హిందూ సనాతన సాంప్రదాయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శివయ్యను వర్ణించాలన్న నా ఈ ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా విని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచమని విన్నవిస్తున్నాను. పార్వతీపతి పరమ ఉన్నత స్వరూప ప్రకాశితి ఫణీంద్రశోభితి పశుపతి పంచామృతాభిషేక ప్రేమ స్వరూపితి జగత్పతి త్రిశూల ఆయుధ స్వరూపితి త్రిదళ పూజితి త్రినేత్ర స్వరూపిత పాండవ నిత్య నీ నామస్తుతి. అందుకే శ్రీశైల లింగశోభితి తాండవపతి తత్ప్రణమామి త్రైలోక్య పూజితి శివలింగాకృతి శ్రీశైలేశ్వర ఈశ్వర బహు ఇష్ట పూజితి నమశివాయ నామస్తుతి. ఎన్ని జన్మల పుణ్యమో మాకు ఈ నామస్తుతి. మహోన్నతపతి నవయవ్వనాకృతి నాద వేద నమోస్తుతి విశ్వస్వరూపితి పంచలింగ పరమాకృతి పంచభూతేశ్వర శరణాగతి నీలవర్ణ నిర్మలాకృతి నిరంతర ధ్యానస్థితి కవులు కొనియాడిన నీ నామస్తుతి వేదాంత సారమే నామస్వరూపితి నమశివాయ నీ నామస్తుతి. భక్త సిరియాలు భజనతో వేడితి మార్కాండేయునికి మహిమ చూపితి జ్యోతిర్లింగ జగత్పతి జనన మరణములకు నీవు అధిపతి జలధార అభిషేకిత నీ లింగాకృతి మృత్యుంజయ మంత్ర విరాజితి మంత్ర యంత్ర తంత్ర మహిమాన్వితి ప్రమద ప్రభుస్తుతి పరమ ఉన్నతి హరహర మహాదేవ అద్భుతం నీ లింగాకృతి నమశివాయ నీ నామస్తుతి. వేదాకృతి సర్వ విద్యలకు మూలము నీ స్తుతి నందివాహన నమోస్తుతి కైలాస నివాసి నీకు నమోస్తుతి గరల కంఠ స్వరూపితి విషపు నాగులు నీ మెడ వెంట నమోస్తుతి కరుణా స్వరూపము నీ ఒల్లంతా పార్వతీపతి పురాణ పురుష పూజించుము నా జన్మంతా నీ నామస్తుతి ఓంకార స్వరూపితి నమశివాయ నీ నామస్తుతి. హర హర మహదేవ శంభో శంకర. స్వామిని వర్ణిస్తూ నేను రాసిన ఈ తి అక్షర వ్యాకరణం ఎలా రాశానో స్వామివారిని ఎలా వర్ణించానో మీ అందరికీ నచ్చినట్లయితే మీ విలువైన కామెంట్ రూపాన తెలియపరిచి నన్ను ప్రోత్సహించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు చేసేందుకు నాకు శక్తిని ప్రసాదించమని ఆ పరమేశ్వరులను చూసే నా ఈ ప్రేక్షకులను వేడుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః.